కూట్లే రాయి తీయనోడు పోయి ఎట్ల రాయి తీస్తా అన్నాడట. డిట్టో మక్కీకి మక్కి అచ్చం అట్లనే పలుకుతున్నాడు పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సారు. అగో మహబూబ్ నగర్లో మార్పు తీసుకొస్తా అని అన్న ఎమ్మెల్యే సాబు దేని గురించి అన్నాడు. ఇంతకు ఆ ముచ్చటేందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పారి. అయ్యా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక చెప్పుండ్రి. హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచడానికి కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు హైదరాబాద్కు తీసుకొచ్చి లక్షల ఉద్యోగాల కల్పన చేయనీకే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతమైన చేయాల్సిన పని. మహబూబ్ నగర్ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే పాలమూరు నియోజకవర్గం ప్రజల కష్టనష్టాలు పట్టించుకోవాల్సింది పోయి ప్రత్యేకంగా హైదరాబాద్ గడ్డ మీదున్న మూసీ నది డెవలప్మెంట్ గురించి మాట్లాడబట్టే ఉదికు మహబూబ్ నగర్ లా సర్కారు బడుల సవలతులు చక్కగా లేక, సర్కారు దవాఖాన్ల పేదలకు ట్రీట్మెంట్ చక్కగా అందక, సడకులు చక్కగా లేక, కరువు ప్రాంతమైన పాలమూరుకు నీళ్లు చక్కగా రాక, ఊర్లలో ఇప్పటికీ మంచినీళ్ల సౌలతులు ఉండక ప్రజలు దూపా అని అల్లాడుతుంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక చదువుకున్న పోరగాన్లు గోసలను భవిస్తుంటే అవేవి పట్టనట్టు హైదరాబాదులున్న మూసీ నది గురించి ఎన్ఎం సారు మాట్లాడుతున్నాడు. లక్షల కోట్లు లక్షల కొలువులు అనబట్టే హైదరాబాద్ డెవలప్మెంట్ అయితే మంచిదే కానీ మరి పాలమూరు ముచ్చట ఏంది సారు? మిమ్మల్ని గెలిపించిన మహబూబ్ నగర్కు కూడా ఎన్ని లక్షల కోట్లు పట్టుకొస్తుర్రో, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తుర్రో, తమరు ఎమ్మెల్యేగిరి ఎలుగబెడుతున్న పాలమూరు ప్రగతికి బాటలు ఎప్పుడు వేస్తారో, హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచుతామన్నట్టే పాలమూరు ప్రతిష్ట కూడా ఎప్పుడు పెంచుతారో ఆ ముచ్చట కూడా చెప్పకపోయినరు. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలని వెనకటి పెద్ద మనుషులు ఎనడో అన్నారు. ఆ ముచ్చట మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.